ఆ మహాలక్ష్మి మళ్ళీ భూమి మీదకి రావాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీ వెంకటేశ్వరుడే అమ్మవారి కోసం తిరు ఈశానూరు అంటారు. ఆ తిరు ఈశానూరు క్షేత్రంలో కోనేటి ఒడ్డున కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం తిథి నాడు సహస్ర రేకులతో ఒక పద్మం విచ్చుకుంది. ఆ విచ్చుకున్న పద్మంలోంచి ఆవిర్భవించింది మహాలక్ష్మి. అందుకే ఆమె కార్తీక మాస శుక్లపక్ష పంచమి నాడు ఆవిర్భవించింది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. ఆ తల్లిని వెంకటాచలానికి రమ్మని స్వామి అడిగారు. నీ కోసమని భక్తులు ఎందరో కొండ మీదకి వచ్చి నిన్ను సేవిస్తూ ఉంటారు. నేను ఇక్కడే తిరుపతి పట్టణంలో క్రిందనే ఉండిపోయి నా దగ్గరికి వచ్చి భక్తులందరూ మొట్టమొదట